వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి తప్పకుండా. నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వారికి అయితే తెలుసుంటుంది. నేను 1 వీక్ ఛాలెంజ్ తీసుకున్నాను కదా, 5కి లేచి 9 వరకు నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి అనేసి. ఆ ఛాలెంజ్నే మీకు ఇస్తూ ఈ వీడియోస్ చేస్తున్నాను కదా. సో 1 వీక్ ఇలా చేసి చూడండి, మీకే అలవాటు అయిపోతుంది. రోజు లేస్తారు, బద్ధకం అనేది చాలా వరకు తగ్గుతుంది. అలాగే వర్క్ లోడ్స్ ఉన్నా, లేకపోతే మనకు పిల్లలు అలా ఉన్నా కూడా లేట్గా లేస్తాం కదా. అలా కాకుండా ఇలా 1 వీక్ ఛాలెంజ్ తీసుకొని మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా బెస్ట్ రిజల్ట్ ఉంటుందన్నమాట. సో ఈరోజు సెకండ్ డే. ఫస్ట్ డే వీడియో ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో ఉంది, చూసేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. సో ఈరోజు ఫ్రైడే, నేను పూజ చేస్తానన్నమాట. ఫ్రైడే సో ఇల్లు అయితే తూడ్చేస్తున్నాను. అండ్ వంట రూమ్లో వర్క్స్ అయితే ఏమీ లేవు. నేను నైటే అది గ్యాస్ అంతా క్లీన్ చేశాను అండ్ గిన్నెలు కూడా తోమి పెట్టేసుకున్నాను. సో ఫ్రైడే రోజు ఈజీగా ఉంటుందనేసి సో స్నానం చేసి అయితే వచ్చాను. తర్వాత ఇలా పూజ చేస్తున్నాను. నైటే మనం చాలా వరకు వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటే మార్నింగ్ మనకు చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ చాలా టైం ఉంటుంది పూజ చేసుకోవడానికి. చాలా పీస్ఫుల్గా చేసుకోగలుగుతాము. లేదు అంటే ఎక్కడివి అక్కడ అలానే పనులు ఉండిపోతే మనకు పనులు చేసుకోవడమే సరిపోతుంది. అలాగే పూజకు అస్సలు టైం ఉండదు. మనం దీపారాధన చేయడం వల్ల మనకు చాలా అంటే చాలా పాజిటివిటీ పెరుగుతుంది. సో నేనైతే పూజకు ఎక్కువ సమయాన్ని కేటాయించాలి అనేసి నైటే వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను మ్యాక్సిమం. ఇలా పూజ అయితే సింపుల్గా చేసేసుకున్నాను. ఇలా విండో తెరిచాను కదా, అక్కడి నుంచి సూర్యకిరణాలు ఇక్కడికి కరెక్ట్గా దేవుడి పైన పడుతున్నాయి. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో ఆ మూమెంట్. తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించాను. అలాగే అన్నపూర్ణాదేవిని గ్యాస్ దగ్గర వెలిగిస్తున్నాను. ఇక్కడ ప్లేట్ స్టాండ్ ఉంది కదా, దాన్ని పక్కకు షిఫ్ట్ చేశాను అనమాట. ఫ్రైడే ఇలా చేస్తాను. ఎందుకు అంటే అన్నపూర్ణాదేవికి అప్పుడప్పుడైనా ఇలా దీపం వెలిగిస్తే చాలా మంచిది. అలాగే ఫ్రైడే వెలిగిస్తే ఇంకా మంచిది. అండ్ ఆగ్నేయ దీపం కూడా వెలిగించినట్టు అవుతుంది ఇక్కడ దీపం వెలిగించడం వల్ల. సో అందుకనే ఇక్కడ దీపం వెలిగించానమాట అన్నపూర్ణాదేవికి. తర్వాత ఈవినింగ్ అయ్యాక నేను మళ్ళీ పూజా రూమ్లో పెట్టేస్తాను. ఎందుకంటే మనం నాన్ వెజ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఉంచాను అనమాట. ఈవినింగ్ మళ్ళీ పెట్టేస్తాను. గ్యాస్కి కూడా అలా చిట్టి ముగ్గేసాను. ఎంత నీట్గా ఉంది కదా. సో మా బుడ్డోడికి బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా. సో నేను ఇవాళ రాగి జావ చేద్దాం అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోతుంది రాగి జావ చేయక, అయిపోయింది. సో ఇన్ని రోజులకు మళ్ళీ తెప్పించాను అనమాట. నేనైతే డోర్ మ్యాట్స్ అండ్ గ్యాస్ దగ్గర ఉన్న నాప్కిన్స్ ఉంటాయి కదా, అవి ముందు రోజే క్లీన్ చేసేస్తాను. తర్వాత మనం ఇల్లు తుడిచాక ఫ్రైడే రోజు మళ్ళీ వాటిని వేస్తానన్నమాట. నైట్ బయటకు వెళ్ళామన్నమాట. ఇంట్లో గ్రోసరీస్ అయిపోయాయి కొన్ని, అవి తీసుకొచ్చాము రిలయన్స్కి వెళ్ళి. సో ఇలా కొద్దిసేపటికి ఇలా థిక్గా అయిపోతుంది. సో వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలి. మనం వాటర్ ప్లేస్లో పాలతో కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టము. సో నేను అప్పుడప్పుడు పాలతో చేస్తాను, అప్పుడప్పుడు ఇట్లా వాటర్తో చేస్తాను. పప్పులు అయితే అన్నీ సగం సగం ఉన్నాయి. మళ్ళీ కట్ చేసి వేస్తే ఇంకా కొద్దిగా మిగులుతుంది కదా, వాటిని అలానే ఉంచేస్తే పురుగు పడుతుంది. సో మొత్తం అయిపోయాకే పోద్దామనేసి వీటిని కట్ చేయకుండా అలా డబ్బాలో వేసేసాను అనమాట. ఇంకో డబ్బా ఉంది కదా, దాంట్లో నేను సబ్బులు, షాంపూస్ అలాంటివన్నీ వేస్తాను. దీంట్లోనే వాటిని కూడా కలిపితే మన సోప్స్ ఉంటాయి కదా, వాటి స్మెల్ అనేది వీటికి వచ్చేస్తుంది. సో వీటిని సపరేట్గా పెడతాను. మా బుడ్డోడికి క్యారెట్, బీట్రూట్ తీసుకొచ్చాను. చాలా డేస్ అవుతుంది అది కూడా తినక. ఎక్కువగా ఉగ్గు, ఫ్రూట్స్ ఇవే అయిపోతున్నాయి. సో వాటిని కూడా తీసుకొచ్చాను. ములక్కాడలు కేజీకి 28 రూపీస్. సో నేనైతే ఇలా తీసుకున్నాను ఒక బంచ్. ఇలా కట్ చేసి పెట్టడం వల్ల మనకు చాలా రోజులు వస్తాయి, లేదు అంటే ఎండిపోతాయి.
అండ్ పొద్దున్నే లేవగానే ఆడుకుంటాడు కదా, అలా ఆడుకున్నప్పుడు కానీ ఆఫ్టర్నూన్ టైంలో, ఈవినింగ్ టైంలో ఇలా వాటర్ మిలన్ ఇద్దామనేసి ముందే కట్ చేసి పెడుతున్నాను మా బుడ్డోడి కోసం. అండ్ ఆఫ్టర్నూన్ మేము కూడా తింటాం కదా, సో ముందే ఇలా కట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. హాఫ్ అయితే ఫస్ట్ ప్రజెంట్ అయితే కట్ చేస్తున్నాను. ఇది అయ్యాక మిగతా హాఫ్ నైట్ వరకు కట్ చేస్తాను, లేదా మార్నింగ్ కట్ చేస్తాను. వీటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను రెండింటిని. ఆ తర్వాత మా బుడ్డోడి కోసం అని బాటిల్ తీసుకొచ్చాను కదా, దాన్ని చక్కగా కడిగేసి పక్కన పెట్టాను. రాగి జావ అయితే అయిపోయింది, దాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. రాగి జావని కూడా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. మా బుడ్డోడు లేచి కొద్దిసేపు ఆడాక ఫీడ్ చేద్దామనేసి పక్కన పెట్టేశాను. అండ్ మా హస్బెండ్ అయితే రైస్ పెట్టమన్నారు, రైస్ పెట్టేశాను. ఆ తర్వాత నేను దోసపిండితో ఊతప్పం అంటారు కదా, అది చేసుకుందాం అనుకుంటున్నాను ఇవాళ ఫ్రైడే కదా అనేసి. సో నేనైతే ఇలా 2 వేసుకున్నాను. మనకెప్పుడైనా బద్ధకంగా అనిపించినా మనల్ని మనం ఎప్పటికప్పుడు మోటివేషన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే సెల్ఫ్ కేర్ తీసుకోవడంలో కూడా బిజీ అయిపోవడం, వర్క్స్ చేసుకోవడంలో బిజీ అయిపోవడం, ఇంటిని చూసుకోవడంలో బిజీ అయిపోవడం చేస్తూ ఉంటే బద్ధకం అనేది మన దరిదాపుల్లోకి కూడా రాదు. ఫ్యామిలీ పెరుగుతుంటే, పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతుంటే రెస్పాన్సిబిలిటీస్ అని పెరుగుతూ ఉంటాయి. మనం బద్ధకంతో అలానే చేయకుండా పనులన్నీ మానేస్తే చాలా వరకు మనకు ఎఫెక్ట్ అనేది చూపెడుతుంది. ఈరోజు చేసే పని రేపు చేద్దాం అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే రేపటి పనులు రేపు ఉంటూనే ఉంటాయి. సో ఎప్పటికప్పుడు పనులు చేసుకుంటూ మోటివేషన్ చేసుకుంటూ ఉండాలి. అది మనకు ఒక థెరపీ లాగా అయిపోవాలి. వర్క్స్ అనేటివి ఎప్పటికప్పుడు ఫినిష్ చేసుకుంటూ ఉండాలి. అలాగే వీలైతే మనం రేపు చేసే పనులు కూడా కొన్ని మనకు ఉంటూనే ఉంటాయి కదా, వాటిని కూడా చేసుకోగలిగే అంత స్టామినా మనలో ఉండాలి. సో అలా ఉండాలి అంటే మనం హెల్తీగా ఉండాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ సెల్ఫ్ కేర్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది యోగా అనుకోండి, ఫుడ్ అనుకోండి, లేదు అంటే మీకు ఇష్టమైన ప్లేస్లో కూర్చొని అలా కొద్దిసేపు ఆలోచించడం అనుకోండి. అలా చిన్న చిన్నవి మనం చేస్తూ మనకు మనమే మోటివేట్ అవుతూ ఉండాలి. బెడ్ సర్దేశాను, బుడ్డోడు లేచాడు, తినిపించేశాను, పాలు పెట్టేసి వాటర్ కూడా నింపేసేసాను. అలా టిఫిన్ చేయడానికి కూర్చున్నాను. కరెక్ట్ 9 అయింది. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్